క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం అండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయంలో ఫలింపజేయును గాక. ఆశీర్వాదం ఎవరికొద్దండి? ఆశీర్వాదం ఇస్తానని దేవుడు అంటే కాదంటామా? కావలసిందే మనకు ఆశీర్వాదం కదా. మనం చేసే ప్రార్థనలన్నీ కూడా ఆశీర్వాదంతో కలుపుకునే కదా చేసేది కదా. అందరికి కూడా ఆశీర్వాదం అంటే ఎంతో ఎంతో సంతోషం. అవును, దావీదుని ఆశీర్వదించిన దేవుడు, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు. ఈరోజు కుటుంబం యొక్క మరి దేవుని సృష్టిలో కుటుంబం ఎంత విశిష్టమైనదో అది కొద్దిగా మనము పరిశీలన చేసుకోవడానికి, ఆ కుటుంబాలతో మన కుటుంబం ఏం కావాలి? పోల్చబడాలి. ఆ కుటుంబం మన కుటుంబం కూడా ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. అదే మరి దేవుడు ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. ఆశీర్వదించాలంటే మనం ఏం చేయనక్కర్లే. ఆది కాండంలోనే మరి మొట్టమొదటి కుటుంబంగా ఉన్న దేవుని యొక్క చేతి పని ఎవరు? ఆదాము హవ్వలు, మొదటి కుటుంబం. దేవుడు వారిని కూడా ఏం చేశాడండి? సృష్టించి వెంటనే వారిని ఆశీర్వదించాడు. ఆది కాండం మరి మనం చూస్తే 3వ అధ్యాయంలోనే, మొదటి అధ్యాయంలోనే 28వ వచనం చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఆశీర్వాదం ఒకటేనా, అధికారం కూడా ఇచ్చేశాడు. దేవుడు మరి ఎంత ప్రేమ గల దేవుడు అంటే ఆయన నోట నుండి వచ్చేది ఆశీర్వాదమే. మరి తన స్వరూపంలో సృజించినని పైన వాక్యంలోనే ఉంది మనకి. తన స్వరూపంలో నరుని సృజించాడు కనుక దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశీర్వదించేశాడు కూడా. అన్ని కూడా వాళ్ళ చేతికిచ్చే అధికారాన్ని కూడా వారికి అప్పగించాడు మన దేవుడు. అవును, దేవుడు సృష్టిని ఒక కుటుంబంతోనే ప్రారంభించాడు. భర్త భార్య, ముందు భర్త కదా. మరి ఇప్పుడు మనం రివర్స్ గా మాట్లాడతాం. ఎప్పుడైనా మనం ఏమంటామండి? భర్త భార్య అంటారా? అసలు మన నోటికి రావడమే భార్య భర్తలని వస్తుంది. లేడీస్ ఫస్ట్, కరెక్టే. ఎందులో ఫస్ట్? పాపంలో పడిపోవడంలో, శోధనలో పడిపోవడంతో ఆది కాండంలోనే అవ్వగారు పడిపోయింది. లేడీస్ ఫస్ట్ వచ్చారు, అక్కడే ఫస్ట్. ఇక్కడ మనం ఫస్ట్ అని ఉప్పొంగిపోని అవసరం లేదు. మనకే ఫస్ట్ ఇస్తున్నారు ప్రిఫరెన్స్ అని. ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు? పాపంలో పడిపోవడానికి మనమే ఇచ్చాం. అమ్మగారే మరి మొదటిగా తను శోధనలో పడి కుటుంబాన్ని శోధనలోకి నెట్టుకొచ్చి శాపాన్ని కొని తెచ్చుకొని మరణాన్ని సంక్రమింపచేసే ఆ యొక్క మరి సిచ్యుయేషన్ నేటి వరకు కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పుడు భార్య భర్త అనేది మనకు ముందు వస్తుంది. అవును, భార్య మరి శోధనలో, అక్కడ వాక్యంలో కూడా ఉంటది కదా, భార్యలు బలహీనులు, మరి
వాళ్ళే ఆదాము కాదు కానీ శోధనలో పడింది భార్య అనే మాటలు కూడా మనకి వాక్యంలో చదువుతుంటాం. నిజమే, ఒప్పుకోవాలి. ఇక్కడ వాదించడానికి ఏమి ఇంక ఛాన్సే లేదు. కానీ ఉన్నది ఎలాగా? మనం పశ్చాత్తాపం పడ్డప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేతి పనిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమ కలిగిన వాడుగా మరి వారిని ఇద్దరిని కూడా మరి బయటికి పంపించి అయినప్పటికీ మరి వారికి చేయవలసినవన్నీ కూడా ఆయన చేశాడు. అప్పుడే మరి గొర్రె పిల్ల యొక్క ఆ చంపి ఆ రక్తంతో దాని యొక్క రక్తం శరీరంతో దాని స్కిన్ తో మరి వాళ్ళకి ఏం చేశాడు? వస్త్రాలు కుట్టివేశాడు. సో రక్షణ వస్త్రం అప్పుడే ధరింప చేశాడు కూడాను. అది మనకి తర్వాత అర్థమైంది. ఆ రీతిగా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. తను చేసిన సృష్టి కార్యంలో మొదటి కుటుంబాన్ని మరి దూరంగా ఉంచినా సరే మరి ఆ టైంలో మరి దేవుడు మనకు తిరిగి రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు. ఈ రోజు వరకు కూడా మన తప్పులు ఒప్పులన్నీ కూడా తన ప్రేమలో ఏం చేస్తున్నాడు? కవర్ చేసుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ ఆయన మనకు ముందుగా నడుస్తూ మనల్ని నడిపిస్తూ ఇదిగో ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనే ఒక శబ్దాన్ని వినిపింపజేస్తూ ప్రతిరోజు కూడాను మనకి వాక్యం ద్వారా మరి మన చెవులకు వినిపింపజేస్తున్న గొప్ప దేవుడు అండి. సరి చేసుకోవాలి, సరి చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అవును, ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి కాదు, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికే మరి మనం అందరం కూడా సృజింపబడ్డాము అని గుర్తుపెట్టుకొని మరి ఎట్లా మరి మనం పొందుకుంటాము? అంతే, దేవుని ఆజ్ఞలను సరిగ్గా పాటిస్తే దేవుని కాపుదల, భద్రత, దీవెనలు, ఆశీర్వాదాలు గ్యారంటీ ఎల్లప్పుడూ ఆ కుటుంబంపై ఉంటాయి. దేవుని ఆజ్ఞలు విస్మరిస్తే వివాహ నిబంధన సంబంధాలు తుడిచిపెట్టుకుపోతాయి. భార్యాభర్తలు ఓర్పు లేని వారై ఒకరికొకరు సహించలేని వారిగా ద్వేషం ఇవన్నీ కూడా మొదలై మరి అల్లరి, అశాంతి ఇంట్లో చోటు చేసుకుంటారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నామండి? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుమని ఎక్కడో రాసి పెట్టుంది కదా. ఆల్రెడీ 2వ తిమోతిలో పౌలు గారు ఇంటి ఇచ్చేశాడు ఆల్రెడీ 3వ అధ్యాయం మొదటి 5 వచనాలలో. మరి మనుష్యులు స్వార్థ ప్రియులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగ రహితులు అని పౌలు గారు ముందుగానే మరి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని ప్రేరణలో రాయడం జరిగింది. ఇటువంటి రోజుల్లో మనం కూడా ఉన్నాం. కుటుంబాలు ఎలా అవుతున్నాయండి? అంతే, కుటుంబాలు పగిలిపోతున్నాయి. ఉగ్రత, దేవుని ఉగ్రత, మరి శాపం, పతనం అనుభవంలోకి అనుభవం వచ్చి అనుభవించుతున్నాము అనేక కుటుంబాలు. అయితే యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అవునండి, ఆయన చేసిన కార్యము ఓడిపోయినట్టుగా ఆ టైం కనబడ్డా కూడా ఆయన వదిలిపెట్టే దేవుడా? ఆయన దేవుడు మరి మరి ఆ రీతిగా ఆయన తన ఆలోచన ఏదైతే ఉన్నదో, ఆయన సంకల్పములు ఏమైతే ఉన్నావో అవి తరతరములకు కూడా నిలిచి ఉండేటివే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ఓడిపోయాం కదా, మన ఇంతేనా? కాదు కాదు. ఆశీర్వాదాలు ఖచ్చితంగా నువ్వు నేను మన కుటుంబాలు పొందుకోవడానికి సిద్ధంగా మనం ఎప్పుడు కూడా అలర్ట్ గా మరి వాళ్ళ యొక్క మనకంటే మన ముందున్న వారి యొక్క జీవితాలు మరి అంటే వాక్యం ద్వారా పరిశీలనలోకి వచ్చినప్పుడు మరి అవన్నీ కూడా మనము చూస్తూ చూస్తూ మనం పడిపోయేవారుగా ఎందుకుంటాం? ఉండం. ఖచ్చితంగా మన కుటుంబాలు దేవుణ్ణిలో నిలబెట్టుకునే వారంగానే, నిలబెట్టుకున్న వాళ్ళని మాదిరిగా చూసుకుంటూ పడిపోయిన వాళ్ళని ఒక ఎగ్జాంపుల్ గా చూసుకొని మరి అలా పడిపోయే వాళ్ళంగా మనం ఉండడానికి వీలు లేదు. కాబట్టి సో పాత నిబంధనలో చూస్తే 2 స్త్రీలు గురించి సామెతల గ్రంథంలో రాయబడింది. 14వ అధ్యాయము 1వ వచనంలో ఏమని? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లుని పెరికి వేయును అని.
కాబట్టి జ్ఞానవంతురాలచే ఏం పడుతుందండి? ఇల్లు కట్టబడును. రైట్. 3 రాలిచే ఇల్లు పెరికి వేయబడును. ఎలాగ పెరికి వేస్తుంది 3 రాలు? తన ఇంటి సంగతులన్నీ పెరికి వేసడం అంటే బయటికి చెప్పేయడం, కూలగొట్టేసినట్టే ఇంటిని. వాళ్ళ గురించి, అత్త గురించి, మామ గురించి, భర్త గురించి, అందరి గురించి కూడా ఇక కనబడ్డ వాళ్ళందరికీ ఏమంటది చెప్పుకుంటా పోవటం. అంటే ఇంట్లో ఆమెకి మరి ఎవరి మీద కూడా ఏమీ లేదన్నమాట. సో జ్ఞానవంతురాలను చూసి మరి మనము ఇల్లు కట్టబడును అని వాక్యం సెలవిస్తుంది. మరి అదే క్రొత్త నిబంధనలోకి వద్దాము. 2 పురుషులను చూద్దాము. వాళ్ళలో ఒకటి బుద్ధి గలవాడు, రెండవది బుద్ధి లేనివాడు. మత్తయి సువార్త 7:24 ఏం వాక్యం ఉన్నది? మత్తయి సువార్త 7:24 ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇక మీదట తన ఇల్లు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. ఆ ఇంటికి కూడా వరదలు వాన వచ్చాయి, అప్పుడు అది కూలబడెను. సో మనకు తెలుసు, వింటున్నాము వాక్యం. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు, చేయనివాడు. సో 2 రకాల బిల్డర్స్ ఇక్కడ కూడా ఉన్నారు. బుద్ధి గలవాడుగా చెప్పబడుతున్నాడు దేవుని మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకుంటే. బుద్ధి లేనివాడుగా చెప్పబడుతున్నాడు కూలిపోయే ఇల్లు ఇసుక మీద. ఇసుక అంటే తన సొంత జ్ఞానము, స్వయం, దేవుని మీద కాదు అనుకుంటాం. నాకు నేను చేస్తా, నేను కడతా, నాది అనే ఒక రకం మనిషి అన్నమాట. సో ఆ రకంగా మరి ఈ 2 చూసాం, స్త్రీలలో 2 చూసాం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టే, బుద్ధిహీనురాలు 3 రాలు పెరికి వేసేది. సో 2 రకాల వ్యక్తుల్ని స్త్రీలలో చూసాము, పురుషుల్లో కూడా చూసామండి. సో ఇప్పుడు వివాహానికి 2 భార్యాభర్తలు అవసరము, కరెక్టే. వాళ్ళ ద్వారా ఒక ఇల్లు కడుతున్నాడు దేవుడు. అయితే మనం కొన్ని కుటుంబాలను ఇలాగా కొద్దిగా పరిశీలిద్దాం. పేర్లు మాత్రమే, వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్స్ అక్కర్లేదు. కానీ మీరు కూడా ఆలోచించండి. బుద్ధిగల భర్త లేదా పురుషుడు ప్లస్ జ్ఞానము గల స్త్రీ, 2కి వివాహం అయింది అనుకోండి. 2 బుద్ధిగల వాళ్ళే సుమా. సో బుద్ధిగల పురుషుడు, బుద్ధిగల స్త్రీ, జ్ఞానం గల స్త్రీ కలిస్తే ఆ ఇల్లు ఏమవుతుందండి? ఆశీర్వదించబడుతుంది. భయభక్తులు గల కుటుంబంగా, ఆదర్శ కుటుంబంగా వాళ్ళని మనం చూస్తాం. అలాంటి వాళ్ళు ఎవరు బైబిల్లో నీకు తారసపడుతున్నారు? మనం ఎదురుగుండా ఉంటే మిమ్మల్ని ఈ ప్రశ్నలు వేసి గబగబా జవాబులు చెప్తారు కదా. నిజమే. ఇప్పుడు బుద్ధిగల పురుషుడు బుద్ధిగలవాడే, జ్ఞానం కలిగిన స్త్రీ కూడా జ్ఞానం 2 కూడా వివాహం అయింది. అప్పుడు వాళ్ళ ఆదర్శ కుటుంబంగా ఎగ్జాంపుల్ మనం చూస్తాం ఎవరిని బైబిల్లో? యోసేపు, మరియా. ఇంకొక దంపతులు జకర్యా, ఎలిజబెత్లు. సరే, మనం కాస్త చెప్పుకోవడానికి. నెక్స్ట్ ఒక బుద్ధి లేని భర్త ప్లస్ బుద్ధి లేని భార్య. 2 కూడా బుద్ధి లేదండి. బుద్ధి లేని భర్త, బుద్ధి లేని భార్యకి పెళ్లి అయింది అనుకో. మరి వాళ్ళిద్దరి కుటుంబం ఏమవుతుంది? ఖచ్చితంగా కూలిపోయేది. అది భక్తిహీన కుటుంబమే కదా. విడిపోతున్నారు భార్యాభర్తలు నేడు, అలాంటి కుటుంబం. 2కి బుద్ధి లేదు మరి. కాబట్టి ఆ ఇల్లు ఏమవుతుంది? కూలిపోతుంది. వాళ్ళని ఏమంటాము? భక్తిహీన కుటుంబంగా. మరి నేడు కాలంలో విడిపడిపోయే
భార్యాభర్తలుగా చూస్తాం. ఎగ్జాంపుల్ గా మనం బైబిల్లో చూస్తే బుద్ధి లేని భార్య, బుద్ధి లేని భర్త ఇద్దరు కూడాను ఉన్న కుటుంబం వాళ్ళు ఎవరంటే చెప్తారా? అననీయ సప్పెరాలు కదా. ఇద్దరు చచ్చిపోయారు పేతురు గారి దగ్గర. ఇద్దరు తప్పు చేశారు. ఇద్దరు అట్లాగే మన పూర్వీకులైన ఆదాము హవ్వలు కూడా నిజంగానే మరి ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళన్నా అక్కడ కరెక్ట్ చేసుకొని ఆదాం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మరి ఆయనైనా ఒక మాట అని చెప్పాడా? నువ్వు తినకూడదన్న పండి నువ్వు తిన్నది కాక నాకు పెడుతున్నావా, దేవుడు ఏం చెప్పాడని చెప్పి ఆయన అనలేదు కదా. సో ఏమయ్యాడు? ఇద్దరు బుద్ధి లేని వాళ్ళగానే లెక్కలోకి వచ్చేసారు. అననీయ సప్పెరా కూడా సేమ్, ఇంటి దగ్గర మాట్లాడుకున్నారు కరెక్టే, మరి కనీసం మరి భర్త ముందు చెప్పాడు అబద్ధం, తర్వాత ఆమె వచ్చింది, ఆమెకు కూడా సేమ్, ఏం చెప్పినా కూడా మరి అబద్ధమే చెప్పడం జరిగింది. సో 1 by 1 వాళ్ళు అక్కడ మరణించినట్లు మనం చూస్తున్నాం. సో ఈ రీతిగా బుద్ధి లేని భర్త, బుద్ధి లేని భార్య, ఇద్దరూ బుద్ధి లేకుండా ఉంటే కూలిపోద్దా కుటుంబం. మూడవదిగా చూద్దాము, బుద్ధి గల భర్త. భర్త బుద్ధి గలవాడండి, బుద్ధి లేని భార్య, ఇద్దరికి ఒక మరి కుటుంబం. వాళ్ళ కుటుంబం ఎలాగుంటదని ఊహిస్తారు? నిజమే, వాళ్ళు ఒకళ్ళకి బుద్ధి ఉంది గనక జయ జీవితం కలిగిన కుటుంబం జీవించవచ్చు. మీకెవరు కనపడుతున్నారు? బుద్ధి గల భర్త, బుద్ధి లేని భార్య. యోబు వెంటనే వచ్చేస్తుంది కదా మన నోటికి. అవును, యోబుని అంత బాధలో ఉండి అంత ఉంటే ఆఖరికి భార్య వచ్చి ఇక నీ యథార్థతని విడిచిపెట్టి చావరారా అనే మాట అన్నది. సో యోబేమో ఇంకా ఆమెను తిట్టాడు, దేవుడి నుంచి మేలులేనా పొందేది, కీడులు పొందినప్పుడు మనం అలాగా దేవుణ్ణి విడిచిపెడతామా, మూర్ఖురాల్లాగా మాట్లాడతావు అని గద్దించాడు. సో బుద్ధి గల భర్త, బుద్ధి లేని భార్య ఉంటే జీవితం మరి ఏమవుతుంది? కుటుంబము మంచిగానే జయ జీవితాన్ని జీవించగలగవచ్చు. 4వ కేటగిరీకి వద్దాం. భర్తకు బుద్ధి లేదు కానీ భార్యకి బుద్ధి గల భార్య. ఈ కుటుంబాన్ని బైబిల్లో ఎవరున్నారు? భర్త బుద్ధి లేదు ప్లస్ భార్యకి బుద్ధి గల భార్య, భయభక్తులు కలిగిన బిడ్డ. సో ఈ కుటుంబం కూడా జయ జీవితం కలిగి ఉండడానికి అవకాశం కలదు. అంటే ఇప్పుడు ఎవరు బుద్ధి లేని భర్త? నాబాలు, భార్య అబిగయిలు, మనకు తెలుసు కదా. సో ఇలా పేర్లు చూసాము. వాళ్ళ కుటుంబాల్లో జరిగిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. యోబు మంచిగా ఆశీర్వదించబడ్డాడు బుద్ధిగల భర్తగా. తను చివరి వరకు కూడా దేవుళ్ళో నిలబడడానికి దేవుడి యొక్క మరి డబల్ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డగా చూసాం. అవును, జయ జీవితాన్ని పొందాము. ఇది కూడా మరి అలాగే తండ్రి మరి బుద్ధి లేని భర్త, బుద్ధిగల భార్య కూడా మరి జయ జీవితాన్ని కలగడానికి మరి అబిగయిలు భర్త యొక్క ప్రాణాన్ని రక్షించడానికి, లేకపోతే ఆ రోజు ఆ ఒక్క భర్తనే కాదు మొత్తం పురుషులందరూ కూడాను వాళ్ళ లొకాలిటీలో మరి కుటుంబాలలో ఉన్న వాళ్ళందరినీ కూడా నాశనం చేయడానికే కత్తిగట్టి వచ్చేస్తున్నారు దావీదు యొక్క సైన్యం. సో అంతటి మరి మరణకాండని తన యొక్క బుద్ధి వైశాల్యంతో, దేవుని అందలి భయభక్తులతో మరి వాళ్ళందరి ప్రాణాలు కూడా ఆమె రక్షించింది, కుటుంబం నిలబడింది. తర్వాత మరి ఆ నాబాలను దేవుడు మొత్తాడు, చనిపోయాడు తప్ప అసలుగా అయితే ఆయన ప్రాణం రక్షించబడటానికి కారణం భార్య. సో ఆ రీతిగా మనము కొన్ని కుటుంబాలను పరిశీలించాం. ఎందుకయ్యా మరి బుద్ధి గల భర్త గాని, బుద్ధి లేని భార్య గాని వీరిని ఇలాగ ఒక్కొక్కళ్ళు మరి బుద్ధి లేకుండా ఉన్నా కూడా రక్షించబడతారు అని, జయ జీవితం జీవించగలుగుతారు అని అంటే కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం, 7:14. ఎందుకంటే చూడండి, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై
ఉందురు అనే మాటలు మనకి ఇక్కడ మరి పౌలు గారు రాయడం పరిశుద్ధాత్మని ప్రేరేపణలో. సో మరి మనం ఒక్కళ్ళు బాగున్నా గాని మరొకళ్ళు దేవుని యందు మరి నమ్మకంగా ఉన్నప్పుడే మరి కుటుంబం నిలబడటానికి ఆస్కారం ఉంది. ఏ ఒక్కరైనా కూడా దేవుని ఆజ్ఞలు పాటించడము, భయభక్తులు నిలపడము, విశ్వాసంలో మరి జ్ఞానం కలిగి ఆ కుటుంబం ఉన్నప్పుడు దేవునిలో నిలిచే కుటుంబంగా, ఆశీర్వదించే కుటుంబంగా, ఆశీర్వదించబడే కుటుంబంగా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. పేతురు గారు కూడా హెచ్చరిస్తున్నాడు భార్యాభర్తలకు ఇరువురికి. ఏమని? 1 పేతురులో 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మీరు చదవండి. ఆ సారాంశం ఏంటంటే భార్య యొక్క విధేయత ప్లస్ పవిత్రత ప్రవర్తనతో భర్త రక్షింపబడవచ్చును. అలాగే పురుషులు మరి తమ భార్యలు జీవనమను కృపావరంలో భార్యలు తమతో పాలివారై ఉన్నారని ఎరిగి భార్య బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి జ్ఞానముతో కాపురము చేయుడని అంటున్నాడు. జ్ఞానముతో కాపురం చేయాలి. జ్ఞానం లేనివాడు ఏమవుతాడు? అటు తల్లిని ఇటు భార్యని ఈక్వల్ గా ప్రేమించగలిగే భర్తలు కొద్ది మందినే మనం చూస్తాం. ఎటో ఒకటి మొగ్గుతుంటారు కొంతమంది. ఎందుకంటే జ్ఞానము లేక. వింటే భార్య మాటే వింటారు, లేదంటే తల్లి మాటే వింటారు. ఇద్దరిని కూడాను ఒక ఇంట్లో మరి సమానంగా ప్రేమిస్తూ సమానంగా వాళ్ళిరువురు గొడవ పడకుండా మరి మంచిగా ఏలాలంటే వాళ్ళకి కావలసింది జ్ఞానం. సో అది కొదవైనప్పుడు మరి ఇల్లు చిందరవందర అవుతుంది. కాబట్టే మనకి ఇక్కడ మొదటిగా మనం చూసిన స్త్రీలలో కూడా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునని, మరి అలాగే పురుషుల్లో కూడా బుద్ధి గలవాడు మరి ఇల్లు నిలుచును. సో భూమి మీద చిన్నవి 4 కలవు. ఏంటవి? అవి మిక్కిలి జ్ఞానం గలవంట. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో చూస్తే 24, 26 వచనాలలో చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనను. అంటే అక్కడ ఉన్న ఆ యొక్క జ్ఞానం కలిగిన జీవులు చిన్న చిన్నవే మరి, కానీ వాటికి ఎంతో జ్ఞానం ఉన్నట్టుగా మనము చూస్తాం. సామెతల గ్రంథంలో మీరు చదివినప్పుడు చూడొచ్చు. కాబట్టి బండ అనే క్రీస్తుపై పునాది వేసి ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు తన కుటుంబాన్ని దాచి ఉంచి గర్జించు సింహము లాంటి సాతాను నుండి తప్పించుకుంటాడు. కుటుంబ బాధ్యతలకు వస్తే నిజంగా భార్య భర్తలు ఇరువురు కూడా స్వతంత్ర వ్యక్తులు కారండి. ఒకరికొకరు ఎందుకు స్వతంత్ర వ్యక్తులు కారు? పెళ్ళయ్యేదాకా స్వతంత్ర వ్యక్తులు, అయిన తర్వాత ఏమవుతారు? ఏక శరీరం కదా. కానీ మనం కంప్లైంట్స్ చేయకుండా ఉంటామా? కాదు. ఏక శరీరం అని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక మరి నా శరీరంలో ఒక భాగమే అన్నప్పుడు నువ్వు కంప్లైనింగ్ చెయ్యవు. అది ఎలాగా బాగు చేయాలో అలా చూస్తావు. అంతవరకే గాని ఇంకొక ఆలోచన మనకి రాకూడదు. ఒకే శరీరానికి చెందిన 2 భాగాలు భార్య భర్తలంటే. పెళ్లి గంటలు మ్రోగినప్పుడే చావు గంటలు కూడా మ్రోగుతాయి. ఈ మాట అంటే మీకేమన్నా ఇబ్బందా? ఎందుకంటున్నానంటే పెళ్లి గంటలు మోగగానే చావు గంటలు కూడా మ్రోగుతాయి అంటే నీవు నీ కొరకు మరణిస్తావు అని అర్థం. నీ భాగస్వామి కొరకు జీవించడం ప్రారంభిస్తావు. మరణించడం అంటే ఫిజికల్ మరణం కాదండి, అదొక శాపం కాదండి. గాడ్స్ బ్లెస్సింగ్ పెళ్ళంటే కదా. అవును. అయితే నీవు నీ కొరకు, నీ స్వార్థం కొరకు, నీ ఇష్టం కొరకు నువ్వు మరణిస్తావు. మరణించి నీ భాగస్వామి అయిన భర్త కొరకు జీవించడం ప్రారంభిస్తావు. ఆయనకేమిష్టమో, ఆయనకేం కావాలో, ఆయన కోరికేంటో. సో అలాగా భర్త కూడా ఆలోచించి మరి ఒకరి కొరకు ఒకరు, ఎందుకంటే ఇద్దరు ఒకటే శరీరం అని మనం ఆ యొక్క మర్మాన్ని మనం మర్చిపోతున్నాం ప్రతిరోజు కూడా. అందుకనే ఈ కంప్లైంట్స్ ఇవన్నీ వచ్చేది. నువ్వు వేరే నేను వేరే కాడికి వచ్చింది.
అది నిజంగా మరి రెండు భాగాలు అనే ఆ మర్మాన్ని మనం ప్రతిరోజు ఎందుకు గుర్తుంచుకోవడం లేదు? అప్పుడే కదా మరి విడిపోయే ప్రశ్నలు రావు. మన కాలు పుండు పుట్టిందంటే కాలు కట్ చేసి పడేస్తామా? ఏ డాక్టర్ బాగు చేస్తాడో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతానే ఉంటారు. ఎటు పడితే అటు, ఎక్కడికన్నా సరే. కానీ బాగు చేయాలన్న ప్రయత్నమే ఉంటది. శరీరంలో ఏ భాగంగా అనారోగ్యం వచ్చినప్పుడు మరి మనము దాన్ని కట్ చేసి పారేయము, కానీ బాగు చేసుకోవడానికి. సేమ్ థింగ్ కుటుంబం కూడా ఖచ్చితంగా ఒకళ్ళకి జ్ఞానం ఉండి ఒకళ్ళకి భయభక్తులు అవే మరి దేవుని యందు ఆజ్ఞల్ని పాటించే ఒక ఇల్లాలు గాని ఉంటే తన కుటుంబం అంతా రక్షింపబడాలన్న ఆతృత, ప్రార్థన, భక్తి, భయము, కన్నీరు దేవుడి సన్నిధిలో విడిచి ఖచ్చితంగా మరి ఆ భర్తని రక్షింప చేసేటట్లుగా మరి తన ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడు సహాయంతో దేవుడు జవాబులు ఇస్తానే ఆ కుటుంబాన్ని ఆశీర్వదించక తప్పకుండా. సో ఇరువురు భార్యాభర్తలు కూడా శ్రద్ధగా వినగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడుగా, మాటలాడుటకును కోపించుటకును ఎలా ఉండాలి? నిదానించువాడునై ఉండాలి అని యాకోబు గారు చెప్తున్నాడు 1వ అధ్యాయం 19వ వచనంలో. సో బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపకుండును. ఇక్కడనే మరి ఒకళ్ళకి కోపం ఎక్కువ అంటే ఇంకొక వ్యక్తికి కూడా కోపం వస్తే ఎలాగా మరి ఇల్లు నడిచేది? ఇంకొకళ్ళు ఏం చేయాలి? కోపాన్ని అణుచుకోవాలి, కోపాన్ని తగ్గించేటట్లుగా మరి మరి అవతల వ్యక్తి ఉండేటట్టుగా పరిశుద్ధాత్మతో నింపబడే వ్యక్తిగా, ప్రార్థించేవారుగా. అందుకే కుటుంబ ప్రార్థన అవసరం. అప్పుడే దేవుని కాపుదల, భద్రత. కుటుంబం కలిసి ఉండాలంటే కుటుంబ ప్రార్థన చాలా చాలా ముఖ్యమైనది. ఇద్దరు కలిసి కుటుంబముగా చేరి ప్రతి ఉదయం గాని సాయంకాలం గాని మరి 2 పూట్ల, ఇంకా వీలైతే 2 పూటల, కానీ వ్యక్తిగత ప్రార్థనలు కంపల్సరీ ఉండాలి. ఎవరికి వాళ్ళు ప్లస్ కుటుంబ ప్రార్థన తప్పకుండా ఉండాలి. ఒకళ్ళు వాక్యం చదవాలి, ఒకళ్ళు ప్రార్థన చేయాలి, ఒకళ్ళు ప్రార్థన చేయాలి, ఒకళ్ళు వాక్యం చదవాలి. ఇలాగా ఆల్టర్నేట్ గా మరి చేస్తూ కుటుంబాన్ని ప్రార్థనలో అప్పుడు దేవుడు ఆత్మ కలిసి మరి ఆ కుటుంబాన్ని విడిపోకుండా ఐక్యతతో, ప్రేమతో, ఆయన సహవాసంతో ఆ కుటుంబం నిలబడుతుంది. పిల్లల బాధ్యతలు కూడా ఒకరి మీదనే వేసేసేయకూడదు, ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. సంఘ సహవాసంలో కూడా ఇద్దరూ సమానంగా, ఒకళ్ళు పంపించేసి గుడికి ఇంకొకళ్ళు రాకుండా ఉండడం కాదు. అలా కుటుంబాలు చాలా ఉన్నాయి. భర్త వస్తాడు, భార్య రాదు, లేదా భార్య వస్తుంది గుడికి రెగ్యులర్ గా, భర్త రాడు. ఈ రకంగా మన కుటుంబాలు ఉంటున్నాయి కొన్ని కుటుంబాలలో. కాబట్టి అది సరి చేసుకునే బిడ్డలంగా ఉండాలి. కృతజ్ఞత అనేది ఇద్దరు హృదయాల్లో ఉండాలి. దశంభాగం కంపల్సరీ ఇవ్వాలి. కృతజ్ఞత అర్పణలు ఇవన్నీ కూడాను ఇద్దరు కలిసి చేసే పనులు. పిల్లలకు మరి మాదిరిగా ఉండాలి, పిల్లలతో స్నేహితులుగా మెలగాలి. అప్పుడే గాని పిల్లలు వాళ్ళని అనుకరించడానికి, మీరు ఎలాగున్నా కూడా అనుకరించడానికి వాళ్ళు అనుకరిస్తూనే ఉంటారు. ఆ బాగలేకపోయినా సరే ఆ బాగలేకుండానే అనుకరిస్తారు, వాళ్ళు బాగలేకుండా అయిపోతారు. అదే మీరు బాగుండి, ఐక్యతగుండి, ప్రేమగుండి, వాక్యం చదివి ప్రార్థన చేస్తే మీ పిల్లలు కూడా ఓంకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించి అలాంటి బిడ్డలుగా తయారవుతారు. కాబట్టి ఇప్పుడు చివరిగా మనం వచ్చేస్తున్నాము. జ్ఞానము ఎవరికి కావాలండి? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అని ఎందరో చెప్తానే ఉంటారు. ఎప్పుడు చూసినా స్త్రీకి కావాలి జ్ఞానం, ఇల్లు కట్టేది స్త్రీ అని. మరి పురుషుడికి వద్దా? పురుషుడు కూడా ఇల్లు కట్టేవాడే. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? బండ మీద తన ఇల్లు కట్టేవాడు. సో ఇద్దరికి అవసరం జ్ఞానం, ఇద్దరికీ అవసరం భక్తి, ఇద్దరికీ అవసరం మరి ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, ఇద్దరికీ అవసరం. ఒకళ్ళకుండి ఒకళ్ళకి లేకపోతే ఆ ఇల్లు ఏమవ్వాలి? అందుకే జ్ఞానం ఇప్పుడు భర్తకే కావాలా, భార్యకే కావాలా అని ప్రశ్న వేసుకుంటాము. ఇద్దరికి కావాలి అనే జవాబు. ఇప్పుడు మెజారిటీ మనుషుల్లో ఇది ఒక మాట పలుకుతా ఉంటారు, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును.
స్త్రీకే బాధ్యత ఉన్నట్టు ఎక్కువగా మరి ఆ ఫోకస్ చేస్తా ఉంటారు కొన్ని మంది. కానీ యాక్చువల్ గా దేవుడు ఇద్దరికి కూడా అవసరమైనది జ్ఞానమే. ఇద్దరు కూడా కడుతున్నారు. బుద్ధి లేనివాడు కట్టాడు ఇసుక మీద, అది వరద వచ్చింది, వాన వచ్చింది, కొట్టుకుపోయింది. సో దేవుని యొక్క మరి జ్ఞానము ఇరువురికి ఎంత ప్రాముఖ్యమో మనం ఈరోజు చూసాము. కుటుంబాలు నిలబడాలండి. ఏ కుటుంబం అన్నా మరి మన వినికిడిలో బాగా లేరు అనే ఒక వార్త మనం వింటేది చెప్పుకుంటూ పోవడం కాదు, లేదా ఎగతాళి చేయడం కాదు, ఇలాగంట అలాగంట అలాగంట వీళ్ళంట అట్లా అని చెప్పడం కాదు. వాళ్ళ కొరకు ప్రేయర్ చేయాలి, వాళ్ళకి కౌన్సిల్ చేసుకోవాలి. వాళ్ళెవరో కాదు, మన కుటుంబమే. సంఘం అంటే అన్ని కుటుంబాలు. దేవుడు భూమిని ఒక్క కుటుంబంతో ప్రారంభించాడు నిజమే, కానీ లోకమంతటిని మరి కుటుంబాలతో నిండింపజేశాడు. సో కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడాను మరి కుటుంబాలుగానే, సంఘము అంటే అన్ని కుటుంబాలు కలిస్తేనే. ఏ కుటుంబంలో లోపం ఉన్నా కూడా మరొక కుటుంబము వాళ్ళని సరిచేయడానికి వాక్యం ఉంది మనకి. అవును, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. అవును, బ్రతికిస్తుంది వాక్యం, సమాధానం ఇస్తుంది వాక్యం, స్వస్థపరుస్తుంది వాక్యం, మనని కట్టుతుంది వాక్యం. ఈ వాక్యమే మనకి లోపించి మరి మనము, వాక్యం చేతిలో ఉంది, బైబిల్ ఉంది. ఎంతమంది రెగ్యులర్ గా బైబిల్ని మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఒకవేళ ఆఫ్టర్నూన్ డ్యూటీలలో ఉంటే చేయలేరేమో, బట్ 2 పూటలైనా వాక్యాన్ని ఖచ్చితంగా చదువుతున్నామా? అవునండి. శరీరానికి మాత్రమే మనము ఆహారం అందించి మరి ఆత్మకు ఆహారం పెట్టకుండా ఉంటే, ఆ వాక్యాన్ని భుజించకుండా ఉంటే మనకి బలం ఎక్కడిది? మన శోధనలో పడిపోతాం, మన కోపాలు వస్తాయి, ఓర్పు ఉండదు, సహనం ఉండదు, ప్రేమ పోయే. మరి ఇవన్నీ పోయి కుటుంబంలో, ఇవన్నీ కారణం ఏంటి? వాక్యము లేక కాదు. దేవుడు ఇచ్చాడు వాక్యాన్ని, చేతిలో ఇచ్చాడు బైబిల్. ప్రతి ఒక్కరికి, పిల్లల మొదలుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ మనం కొంటున్నాం. అందరికీ ఉంది బైబిల్, కానీ చదివేది ఎందరు? చదివినా కూడా వాక్యాన్ని అనుసరించేది ఇంకెందరు? కేవలము మరి ఇప్పుడు లోకము ఎలాగుంది, రాకడికి సమీపించిన దినాల్లో ఉన్నాము. మరి ఇంకా కూడా మనం ప్రాథమికంగా మన కుటుంబాలలో ఇంకా అల్లరులు, అటు వాళ్ళు వస్తే ఇటు వాళ్ళని చూడదు, ఆ అత్తగారు వాళ్ళు వస్తే మరి కోడలు చూడదు. మరి ఈ యొక్క ఏంటి ఈ యొక్క భేదాలు ఎందుకని? భర్త ఎవరు? భర్త కావాలి, కానీ భర్త తల్లి మాత్రం వద్దు, తండ్రి వద్దు, వాళ్ళ తరఫోళ్లే వద్దు. మరి అలాంటి మన ప్రవర్తనలు దేవుడికి ఇష్టమా? ఆశీర్వదించబడాలి. కుటుంబంను దేవుడు ఏమన్నాడు? ఆశీర్వదిస్తాడు అని. ఆశీర్వాదం కావాలంటే, దేవుని ఆశీర్వాదం కుటుంబంలో రావాలంటే మనకి ఆజ్ఞలు పాటించే వారంగా ఉండాలి. ఆజ్ఞలు పాటించాలి, బైబిల్ చదవాలి, బైబిల్ని అనుసరించాలి అని అంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానము చేత ఇల్లు కట్టబడును అని వాక్యం ఉన్నది. అవునండి, మన ఇల్లు కట్టబడాలి. ఈ ప్రసంగము నెక్స్ట్ వీక్ కూడా ఆ పైన కూడా మరి మనకి కంటిన్యూషన్ రాబోతుంది. దేవుని స్తోత్రం. ఇలాగా మనము ఈ కుటుంబాలు కట్టడానికి దేవుడు మరి మనకిచ్చిన వాటిని మనం ఎలాగా మరి వాటితో మరి ఇల్లు ఎలా కట్టబడాలి. ఈరోజు జ్ఞానము చేత ఇల్లు కట్టబడును మనం చూసాం. సో నెక్స్ట్ వీక్ దేవుడిచ్చిన వాక్యంతో మరి మళ్ళీ కుటుంబం గురించే, దేవుని ఆశీర్వాదము, కుటుంబము దేవుని ఆశీర్వాదము ఈజ్ అవర్ టైటిల్. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, ఎంత ప్రేమ గల తండ్రివి నాయన. మా ఎడల నీకున్న ప్రేమ, నీ కృప బహుగా విస్తరించి మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనని సెలవిచ్చిన దేవుడవగా మాకు ఒక కుటుంబాన్ని ఇచ్చావు, తల్లిదండ్రులను ఇచ్చావు, అన్నదమ్ములను, అక్కజల్లులను అందరినీ ఇచ్చావు. అయా మాకు ఒక సమయం వచ్చినప్పుడు తండ్రి భర్తనిచ్చావు, భర్తతో కుటుంబాన్ని మరి ప్రభా ఆ రీతిగానే
భర్తలకు భార్యలనిచ్చి మరి కుటుంబాలుగా మీరు మమ్మల్ని అందరినీ ఈ రీతిగా ఆశీర్వదించిన దేవుడవు తండ్రి, నీకు లెక్కలేని వందనాలు. ఈ కుటుంబం నీ యొక్క సంకల్పం. అవునయ్యా, ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాలని ఆశీర్వదించి చూపించారు మొదటి నుంచి కూడా తండ్రి. మరి ఆశీర్వాదాలు తండ్రి, దావీదు తను ఎంతగానో మరి తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించినట్లుగా వాక్యం చదువుకున్నాము. అవును ప్రభువా, దావీదుని మీరెంత ఆశీర్వదించారో, ఎంతగా దేవుని మందిరం అంటే, దేవుని యొక్క మరి పనులంటే ఆయనకి ఎంత ప్రేమనో దేవుని ఎడల మేము చూసాం తండ్రి. అవును ప్రభువా, దావీదు జీవితాన్ని మాకు మాదిరిగా పెట్టుకొని తండ్రి, మరి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఆ యొక్క సింహాసనాన్ని మీరు స్థిరపరిచి, మరి నాయనా యూదా కుటుంబంలో నుంచే, యూదా వంశం నుంచే మీరు జన్మించిన యేసయ్య మీరు జన్మించి ఉన్నారు భూమి మీదకి తండ్రి. ఆ రీతిగా ఆశీర్వాదము మరి ఇక్కడున్న మేమందరము మా కుటుంబాలన్నీ కూడా తండ్రి ఆశీర్వదించే కుటుంబాలుగా మీరు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు నాయన. మరి మేమే తండ్రి మా యొక్క కుటుంబాలకు జ్ఞానము కలిగి, ప్రభువా జ్ఞానం అంటే నీవే తండ్రి, యేసుక్రీస్తే శక్తియు, దేవుని శక్తియు జ్ఞానము అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది నాయన. అవునయ్యా, మీరే తండ్రి జ్ఞానమై ఉన్న దేవుడు. నిన్ను కలిగిన వారంగా మేము జీవించి నీతోనే మేము మా కుటుంబాలను కట్టబడుటకు అట్టి జ్ఞానమును మా అందరికీ ప్రభువా మీరు అనుగ్రహించి మా కుటుంబాలకు ఆశీర్వాదాలు మేము తెచ్చే బిడ్డలముగా ఉండడానికి మమ్మల్ని మేము నాయన నీ యొక్క కృపాహస్తంలోకి సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.